ఈ శైలము ఆ కొండ పేరు శ్రీగిరి. ఈ శ్రీగిరి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దాని గురించి స్థల పురాణం ఒక మాట మాట్లాడింది. ఒక భక్తురాలు నేను ఈ కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని కాదు. దాని యొక్క తాత్వికమైన రహస్యం వేరు. కొన్ని పరమ పవిత్రమైనటువంటి కొండలు ఉంటాయి. ఈశ్వరుడు కోరి కోరి అక్కడ స్వయంభూగా వెలుస్తాడు. అలా వెలియాలంటే అది ప్రాకృతముగా ఉన్నటువంటి కొండ కాదు, దాని ఎందు ఏదో శక్తి ఉండాలి. శ్రీగిరి అన్నప్పుడు అందులో శ్రీ శకార రకార ఈ కారములు ఉన్నాయి. శకార రకార ఈ కారములు ఉంటే శ్రీమాత అని ప్రారంభమైంది లలితా సహస్రనామం. ఆ మూడక్షరాలు బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తి, ఈ మూడు శక్తుల్ని తెలియచేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్నటువంటి కొండ, ఈ మూడు శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక, అందుకని శక్తిపీఠం. ఇప్పుడు ఆ కొండ మీద అడుగు పెట్టిన వాడికి సరస్వతి కటాక్షం కావాలా, లక్ష్మీ కటాక్షం కావాలా, జ్ఞానం కావాలా? నువ్వు అడగక్కర్లేదు, నోరు తెరిచి నీకేది కావాలో అది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తివంతమైన స్థలం అది, అంత శక్తివంతమైన కొండ ఆ కొండ.